వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యులు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం అయ్యే విధంగా నేడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో బలమైన విశ్వాసంతో ప్రజలు నమ్మి ప్రజలకు మంచి చేసిన నాయకులను, ప్రభుత్వాలను భుజం తట్టి ప్రోత్సహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను ఏ ఒక్కరికి ఒక పైసా లంచం ఇవ్వకుండా, విపక్షాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి అందించామన్నారు. నియోజకవర్గంలో 20,000 మందికి పైగా ఇళ్ల పట్టాల నుంచి ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తులు, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగులు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఉంటారా మీరు అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరిలోని ఉత్పన్నం అవుతూ ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇంకా తవ్వే కొద్దీ చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఎప్పుడు అవసరం అవుతాయో వాటి అన్నిటినీ కూడా ఆ సందర్భంలో ప్రస్తావించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కుటుంబం ఈవేళ ఎక్కడైనా 10 మందికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్పితే ఎవరిని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయం. ఊరికినే ఇటువంటి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వరనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇంకా కొడతారు మిమ్మల్ని. మీరు చేయలేనటువంటి పని ఈవేళ మేము చేసి దాన్ని తిరిగి మళ్ళీ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొడతారనేటువంటి విషయాన్ని మాత్రం బుర్రలో పెట్టుకుని అటువంటి ప్రచారాలు చేయండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, వివక్షలకు తావు లేకుండా ప్రజలకు మంచి చేసాం. దాదాపుగా 20,000 మందికి పైచిలుక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి పేదోడి యొక్క సొంతింటి కళని నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేయడం జరిగింది. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని ప్రతి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం చేసాం. 24 గంటలు 365 రోజులు ఏదైతే ఆవేళ ఎన్నికలకు ముందు మాటిచ్చాం, ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తామని. అమ్మ, నేను, తమ్ముడు మా ముగ్గురికి అదనంగా మరి నా సతీమణి తాను కూడా డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ మరో కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ